ప్రైజ్ లార్డ్. చూడండి, ఏలియన్గా మనకు శిశువు పుట్టెను. చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. ఎప్పుడో పూర్వం మరి ఈ యొక్క యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంది. దేవుడు ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానానికి అధిపతి అని, ఆయనకి మీరు ఏం పేరు పెట్టాలో కూడా దేవుడు చక్కగా ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు అని, ఇలా అనేక రకాలుగా మనకి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉన్నది. నెక్స్ట్ జకర్యాలో కూడా రాయబడి ఉన్నది. చూడండి, సియోన్ నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆమె చూసారా, ఎన్నో ఎన్నో ఒక గ్రంథాల్లో, మేకా గ్రంథంలో కూడా ఉంది. చూడండి, బెత్లెహేమ ఏఫాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైన నీ కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతనం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. చూసారా, ఇలా ఎన్నో రకాలుగా దేవుడు మనకి చెప్తానే ఉన్నారు కదా. కానీ చాలామంది ఇంకా 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 వినకుండా ఇంకా ఎదురు చూసేవారుగాను, ఇంకా మరి అలాగే దేవుని నమ్మనటువంటి వారుగాను ఉన్నారు. అలాగ ఉండకూడదు. మరి ఈ క్షణంలో మనం దేవుని యొద్దకు చేర్చబడితేనే మనకి చక్కని ఆశీర్వాదము, నిత్యజీవం ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుకొని ఆయన యొక్క భక్తి శ్రద్ధల్లో ఉండి ఆయన యొక్క కృపను గైకొని వారమై ఉండాలని ఈ యొక్క చిన్న మరి వాగ్దానం మీకు చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా దేవుని నామం పేరట మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ కూడా దేవుని యందు భక్తి శ్రద్ధలతో ఆయన కొనియాడువారుగా ఉండాలి. కానీ ఇంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్ చేసుకునేవారుగా కాదు. అంటే ఏంటంటే, ఇంటి క్రిస్మస్ అంటే ఇల్లులు దులపడాలు ఇవన్నీ చేసుకుంటారు. శుభ్రం చేసుకోవడం మంచిదే, కానీ అదే పనిగా ఉండకూడదనమాట. అలాగే వంటి క్రిస్మస్ అంటే బట్టలు, మనం వస్త్రాలంకరణ చక్కగా అలంకరించుకొని మరి ఎన్నెన్నో కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మంచిదే, కానీ అవన్నీ కూడా శాశ్వతం కాదు. అవే క్రిస్మస్ కాదనమాట. ఉండాలి, కానీ అవే క్రిస్మస్ కాదని మనం చేస్తున్నాను. అలాగే పంటి క్రిస్మస్ అంటే రకరకాల వంటలు, మరి పండగల్లో మరి వంటలు చేసుకుని తినడం, ఇలాంటివే చూడటం కాదు. ఇంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ కాకుండా దేవుణ్ణి అనేకుల యొద్దకు ఈ దూతల మాదిరిగాను, మరి దూతలకు గొర్రెల కాపరికి చెప్పారు అలాగా ఆ మాదిరిగాను, నక్షత్రం మాదిరిగాను మనం వెలుగొందుచు అనేకులకి వెలుగు చూపేవారంగా ఉండాలని మరి ప్రభువైన యేసు నామం పేరట మీ అందరిని అలాగూ దేవుడు దీవించాలని, ఈ క్రిస్మస్ శుభములు మరి అమ్మకు వచ్చినట్టు మన అందరి జీవితాల్లో కూడా వెలుగును నింపాలని కోరుకుంటూ మరి గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా.